రాహుల్ గాంధీ గారి టూర్స్ అండి. ఆయన హఠాత్తుగా అదృశ్యమైపోతూ ఉంటారు. ప్రత్యేకించి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఒక 2-3 చోట్ల ప్రమాణ స్వీకారంలో అలా మెరిసి వెళ్ళిపోతుంటారు. ఎక్కడికి వెళ్ళారు? యాక్చువల్లీ దీని మీద చాలా రోజుల నుంచి మనం చర్చ నడుస్తూనే ఉంది. మా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల గురించి, విదేశీ పౌరసత్వం గురించి కూడా మొన్న మధ్యనే అలహాబాద్ కోర్టు అనుకుంటాను కోర్టు ఇచ్చింది ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని. సో సుబ్రహ్మణ్య స్వామి చేసిన లేఖ ఇవన్నీ మనకు తెలుసు. సో రాహుల్ గాంధీ గురించి ఇప్పుడు నిన్న ఏమైందంటే సంబిత్ పాత్ర అని జాతీయ అధికార ప్రతినిధి ఆయన ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ పర్యటనల మీద ఒక చాలా అంశాలు వివరించారు. అందులో నేను ఒక కీలకమైన విషయం ఎందుకు ఇప్పుడే వివరించాల్సి వచ్చింది అని అంటే కనుక ఆయన మొన్న మధ్యనే అంటే మే 3వ తేదీన ఒకవైపు క్రైసిస్ నడుస్తోంది, ఒకవైపు ఎలక్షన్స్ ఈ హడావిడి. 4th రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. 3rd రోజు రాహుల్ గాంధీ ఒమన్ లో ఉన్నారు. ఒమన్ లోని మస్కట్ లో ఆయన కనిపించారు. ఆయన ఫోటో ట్వీట్ చేశారు ఎవరో, అక్కడ నుంచి వచ్చినటువంటి విజువల్ బేస్ చేసుకుని. అదేంటంటే సీక్రెట్ ట్రిప్, ఎవరికి తెలియదు. రాహుల్ గాంధీ అక్కడికి ఎందుకు వెళ్లారో, ఏం చేశారో, ఎవరిని కలిసారో ఎవరికి తెలియదు. మస్కట్ లోని ఒమన్ కి వెళ్ళారు ఆయన. సరే, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే బేసికలీ వీళ్ళు అనేది ఏంటంటే బీజేపీ నాయకులు కూడా అడిగేది ఏంటంటే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు సమస్య కాదు. ఏ నాయకుడైనా విదేశీ పర్యటనలకు వెళ్ళవచ్చు. కానీ విదేశీ పర్యటనలకు వెళుతున్నప్పుడు ఎవరైతే ముఖ్యంగా ఎంపీలు, ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, కొంచెం కీలకమైన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే భారతదేశం నుంచి విదేశాలకు వెళుతూ ఉంటే విదేశీ సంస్థలు లేదా విదేశీ వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళని ఆహ్వానించారనుకోండి, ఎవరైనా హోస్ట్ చేస్తారు కదా, ఆ హోస్ట్ ఎవరైనా చేసినప్పుడు ఆ పర్టికులర్ సంస్థ గురించో, వ్యక్తుల గురించో, ఆ పర్టికులర్ వేదిక గురించో సమాచారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి ఇవ్వాలి. ఇది రూల్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి ఇస్తే వాళ్ళు చెప్తారు FCRA లెక్క ప్రకారం అనమాట. అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఏ మీటింగ్ కి వెళ్తున్నారు మీరు, ఏ వేదిక మీద మాట్లాడుతున్నారు అని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్, లష్కర్ తోయిబానో ఒకటో మీటింగ్ పెట్టింది అనుకోండి, ఎవరో ఒకటి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఉన్న నాయకుడు ఎంపీ, నాకు తెలియదు వాళ్ళు పిలిచారు వెళ్ళారంటే కుదరదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలియదు ఈ కంపెనీ ఏంటిదో, ఈ సంస్థ ఏంటిదో అంటే కుదరదు. కాబట్టి అందుకే MHAకి హోమ్ అఫైర్స్ వాళ్ళకి వెళ్తున్నారు, ఎవరి ఇన్విటేషన్ మీద వెళ్తున్నారు, ఇవన్నీ ఇవ్వాలి. హోం మంత్రిత్వ శాఖకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దాన్ని కనుక్కొని అది ఆ వేదిక ఏంటి, ఆ లెక్క ఏంటి, బికాస్ వాళ్ళు వేరే రకంగా కూడా వాడచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి ఎంపీని చూపించి భారత ఎంపీ ఇట్లా మాట్లాడాడు, మాకు సపోర్ట్ చెప్పాడు, చేశాడు అని చెప్పేసి మాట్లాడారు అనుకో, ట్విస్ట్ చేయొచ్చు. మన ప్రమేయం లేకున్నా కూడా వాళ్ళు ట్విస్ట్ చేయొచ్చు. అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళకి అవకాశం ఇవ్వడు, ఆయనే చెప్పేస్తారు కదా. అది కూడా కరెక్టే. సో 3rd మే రోజు ఒమన్ కి వెళ్ళిన నేపథ్యంలో ఈయన సంబిత్ పాత్ర ప్రెస్ మీట్ పెట్టి యాక్చువల్లీ రాహుల్ గాంధీ ఒక్కసారే కాదు చాలా సందర్భాల్లో సీక్రెట్ ట్రిప్స్ కి వెళ్లారు. అండ్ ఆయన CRPF వాళ్ళకి లేదా ఆయనకి SPG భద్రత ఉంటుంది, SPG వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా వాళ్ళకి అన్డిస్క్లోజ్డ్ అని కాలంలో అక్కడ పెట్టేసి అసలు ఏం చెప్పను అని చెప్పేసి రాయడం. కొన్ని సందర్భాల్లో అయితే అసలు సిటీని మెన్షన్ చేయకపోవడం, కొన్ని సందర్భాల్లో ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు, రీజన్ లేదు. ఆయన ఎక్కడో వెళ్తారో ఎక్కడో ఉంటాడు, మళ్ళీ వస్తాడు. సో ఇట్లా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ నెలలో ఒక సీక్రెట్ ట్రిప్ కి వెళ్లారు, అన్డిస్క్లోజ్డ్, తెలియదు, CRPF ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఏప్రిల్ 2025 దుబాయ్కి వెళ్లారు, అన్డిక్లేర్డ్, తెలియదు. ఏప్రిల్ 17వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య ఉన్నారు, పోయిన సంవత్సరం ఇది ఏప్రిల్ 2025. అండ్ ఇది కాక మీరు 2024 ఆ సందర్భంలో 23 డిసెంబర్ 24 మధ్య 13 రోజులు, ఆల్మోస్ట్ 9th జనవరి వరకు ఆయన డిసెంబర్ 31st కు ముందు డిసెంబర్ లాస్ట్ వీక్ లో వెళ్ళారు, జనవరి 1st వీక్ లో రిటర్న్ వచ్చారు. ఎక్కడికి వెళ్ళారంటే అన్డిక్లేర్డ్, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ టైం ఏంటి అని అంటే మన్మోహన్ సింగ్ గారు చనిపోయినప్పుడు సంతాప దినాలు, ఆయనకు సంతాప దినాలు నడుస్తున్నటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ ఇక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అండ్ ఇంకొక వైపు చూస్తే ఆన్ రికార్డ్ నిజంగా ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఇంకో సందర్భంలో కొన్ని సందర్భాల్లో అన్డిస్క్లోజ్డ్ సిటీకి వెళ్తారు, సిటీ పేరు చెప్పరు. 2019 నవంబర్ నెలలో ఆయన బ్యాంకాక్ వెళ్ళారట. అక్టోబర్ నెలలో ఒకసారి, నవంబర్ నెలలో ఒకసారి బ్యాంకాక్ వెళ్ళారట. ఎందుకు వెళ్ళారు అని అంటే మెడిటేషన్ కోసం వెళ్ళారని చెప్పారట. బ్యాంకాక్ కి మెడిటేషన్ వెళ్ళినటువంటి రాజకీయ నాయకుడికి నా చరిత్రలో నిలిచిపోతారేమో నాకు తెలిసి. బ్యాంకాక్ కి మెడిటేషన్ కి ఎందుకు వెళ్ళారో రాహుల్ గాంధీ నాకు తెలియదు. ఓకే, బట్ భారతదేశంలో మెడిటేషన్ చేసుకోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటంటే అండి, మే 2022 రోజున కాఠ్మండు నైట్ క్లబ్ లో ఆయన కనిపించారు. నేపాల్లోని కాఠ్మండూలో ఒక నైట్ క్లబ్ లో ఆయన కనిపించారు. ఆ ఇమేజెస్, విజువల్స్ కూడా మనకు ఉంటాయి, డైరెక్ట్ గానే కనిపిస్తాయి. 2022 మే నెలలో
ఆయన ఎక్కడో నైట్ క్లబ్ కి వెళ్ళకూడదా? వెళ్ళవచ్చు. కానీ ఆ నైట్ క్లబ్ లో అక్కడ ఫొటోస్ లో వాటిలో కనిపించింది ఏంటంటే ఒక చైనా అంబాసిడర్ తో కలిసినది. అప్పట్లో చాలా వైరల్ అయింది, అది మీకు గుర్తుంటది. ఎందుకు చైనా అంబాసిడర్ ని కలవాలినా? క్వశ్చన్ ఏంటంటే అసలు గల్వాన్ యుద్ధం నడుస్తున్నటువంటి టైంలో ఈయన కలవడం, ఆఫ్ కోర్స్ మోదీ కలిశారు కదా షీ జిన్పింగ్ ని, రాహుల్ గాంధీ కలిస్తే ఏంటి అంటే మోదీ గవర్నమెంట్ పరిధిలో ఆయన ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక అధినేతని కలవడము, ఇంకోటో అఫీషియల్ ట్రిప్ కి ఒక ప్రతిపక్ష నాయకుడు కలవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా అప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయన ఎంపీ మాత్రమే. సో ఇట్లా అన్డిస్క్లోజ్డ్ ట్రిప్స్ చాలా ఉన్నాయి. వీటిల్లోనే ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఇది కేవలం ఈయన చెప్పిందే కాదు. రాజ్నాథ్ సింగ్ గారు 2017లో ఆగస్ట్ 8వ తేదీన హోమ్ మినిస్టర్ గా ఉన్నారు అప్పుడు ఆయన, రాజ్నాథ్ సింగ్ గారు, ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి. రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ లో చెప్పిన మాట, గత 2 సంవత్సరాల్లో అంటే 2015 నుంచి 17 మధ్య 2 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ 72 రోజులు ఫారిన్ టూర్స్ కి వెళ్ళారు, 6 ఫారిన్ టూర్స్ కి వెళ్ళారు. దీనికి ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో తెలియదు. సిఆర్పిఎఫ్ కి సమాధానం లేదు, సిఆర్పిఎఫ్ కి చెప్పలేదు, ఎస్పీజీ ప్రొటెక్షన్ లేరు. అంటే ఒక రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి బయట వెళుతున్నప్పుడు, అంటే ఆయన ఒక ప్రధానమంత్రి కొడుకు అండ్ ఇంకో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీ గారి మనవడు, అండ్ ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి అనేక మంది టెర్రరిస్ట్ అటాక్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇందిరాగాంధీని గారు చంపారు, లేకపోతే అటు రాజీవ్ గాంధీ గారిని చంపారు. సో అట్లాంటి సందర్భంలో ఆయనకు ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉంటుంది, ఆయన కాపాడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఆయన కాపాడాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలో ఆయన ఎవరికీ చెప్పా పెట్టకుండా పోవడంతో ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగితే రేపు, సో ఇది కూడా క్వశ్చనే కదా. ఆయన అమిత్ షా గారు చెప్పింది అదే. అమిత్ షా కూడా ఒక మాటలో ఒక సందర్భంలో ఇదే చెప్పారు. ఇది ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో అర్థం కాకుండా ఉంది, అసలు ఎస్బీజీ ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయని. అండ్ ఒక సందర్భంలో అయితే సిఆర్పిఎఫ్ వాళ్ళు లెటర్ రాశారు. ఎప్పుడు 2025 సెప్టెంబర్ నెలలో రాసినటువంటి లెటర్ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి సిఆర్పిఎఫ్ లెటర్ రాసింది. ఏమని? రాహుల్ గాంధీ గారి పర్యటనల మీద మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా పోతోంది, అట్లీస్ట్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఇనే కదా, ఈయన రెస్పాండ్ అవుతాడేమో అని. బట్ అఫ్ కోర్స్ హైకమాండ్ నే మల్లికార్జున్ ఖర్గే గారు ఎలా అడుగుతారు? అడగలేరు. సో ఓవరాల్ గా చెప్పాలంటే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్ళడం సమస్య కాదు, కానీ విదేశీ పర్యటనలకు వెళుతున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? కలిసే సీక్రెట్ మీటింగ్స్, సీక్రెట్ ట్రిప్ అని ఆయన రాస్తున్నారంట. సీక్రెట్ ట్రిప్ ఎందుకు? ఎవరిని కలవడానికి వెళుతున్నారు? చెప్పడానికి ఎందుకు అంత బాధపడుతున్నారు? భారత వ్యతిరేక శక్తులతో కలుస్తున్నారా? ఒకవేళ వ్యతిరేక శక్తులతో కలిసినట్టయితే అదిగానే చెప్పండి. వ్యతిరేకమో అనుకూలమో మీ పార్టీ పరంగా ఇంకోటో తెలియవచ్చు కాక. బట్ ఈ సీక్రెట్ ట్రిప్స్ అనేవి చాలా డేంజరస్ ఫర్ ద కంట్రీ. బికాస్ ఆయన చిన్న వ్యక్తి కాదు, ఆయన అపోజిషన్ లీడర్, విపక్ష నాయకుడు. ఇష్టం వచ్చినట్టుగా పోవడానికి వీల్లేదు. అలా అని చెప్పేసి రాహుల్ గాంధీని విమర్శించినట్టు కాదు. రాహుల్ గాంధీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఈస్ ఫ్రీ టు గో, బట్ ఇన్ఫర్మేషన్. ఎస్ రైట్. ఇక